అవి చందు చూడాలని నాకు కొరియర్ చేశారు. దీని వెనక ఎవరో ఉన్నారన్న విషయం నీకు అర్థం కావడం లేదా రాజా? ఫోన్ అంటే ఎవరో గెట్టిన వాళ్ళు చేసిన పని అనుకుందాం, కానీ రాజా నందినితో కలిసి తిరగడం నిజమేగా? అవకాశం మీది. నేను ఇప్పుడు ఏం చేయాలి మేడం? ఇక్కడ డాక్టర్ మాధురి అని ఒక సైకియాట్రిస్ట్ ఉండాలి. నేను ఆవిడతో మాట్లాడాను కూడా. నేనే డాక్టర్ మాధురిని. థ్యాంక్స్ చందు. నేనే నిన్ను కాఫీ అడుగుదాం అనుకున్నాను. చందు, 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 ఆ నందిని గురించి ఏ ఆధారం దొరకట్లేదు. విచిత్రమైన విషయం ఏంటో తెలుసా? ఆ నందిని తీసుకుని ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను కదా, ఆవిడ్ని కలిసి అసలు విషయం తెలుసుకుందామని వెళ్తే ఆ డాక్టర్ కూడా అక్కడ కనిపించట్లేదు. అంతా కన్ఫ్యూజన్ గా ఉంది. చందు, నన్ను అర్థం చేసుకో. నేను చెప్పేది విను. చందు, చందు, నేను చెప్పేది విను. చందు, చందు, నా మాట వినిచెందు. చందు, చెప్పేది ఒక్కసారి అర్థం చేసుకో. చందు, నా మాట వినిపించుకో. డాక్టర్ మాధురి అని వేరే డాక్టర్ ఉంది చందు, కానీ ఆ నందినిని నేను 2 సార్లు అదే హాస్పిటల్ తీసుకొని వెళ్ళాను. ఆ డాక్టర్ని కలిశాను. తప్పుకోండి. ఆ డాక్టర్ కూడా నందినికి ఆశ్రయం ఇచ్చినందుకు నన్ను చాలా మెచ్చుకుంది. పైగా ఆ నందిని ఫ్యామిలీ గురించి చాలా చెప్పింది చందు. అంత చెప్పిన మనిషి ఎలా మాయమైందో అర్థం కావట్లేదు చందు. ఆ ప్లేస్ లో మరో డాక్టర్ ఉంది. పైగా ఆవిడ తప్ప మరో డాక్టర్ లేదు అంటుంది. నన్ను ఒక పిచ్చివాణ్ణి చూస్తున్నట్టు చూస్తుంది చందు. చందు, 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 ఆగు చందు. నేను మాట్లాడుతుంది అలా మౌనంగా ఉంటావేంటి? నేను ఎంత కష్టపడుతున్నానో నీకు తెలియట్లేదా? ఆ నందినిని పట్టుకొని నేను ఏ తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి చాలా ట్రై చేస్తున్నాను. నాకెందుకో ఇప్పుడు కొత్త కొత్త అనుమానాలు వస్తున్నాయి చందు. అసలు ఆ డాక్టర్ మిస్ కావడం ఏంటి? నందిని అడ్రస్ లేకుండా పోవడం ఏంటి? నేను ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ తీయకపోవడం ఏంటి? అంతా ఆశ్చర్యంగా ఉంది. దీని వెనక ఏదైనా కుట్రుందా, లేక ఎవరైనా కావాలని చేస్తున్నారా? ఏం అర్థం కావట్లేదు చందు. ఆగు చందు, ఇంక నాతో మాట్లాడవా? నీ మాట ప్రకారం నన్ను నేను నిరూపించుకోవడం కోసం కాదు, నిన్ను గెలిపించడం కోసమే ప్రయత్నిస్తున్నాను. నా మాట నమ్ము చందు. సరే చందు, నీ మనసులో ఏముందో నాకు అర్థమైంది. ఆ నందిని దొరికి నేను నిజం నిరూపించుకునేంత వరకు నువ్వు నాతో మాట్లాడవు. నాతో మాట్లాడాలని కూడా నీకు లేదు. ఓకే, నేను వదలను. ఆ నందిని ఎక్కడుందో పట్టుకొని మీ అందరి ముందుకి తీసుకొస్తాను. నన్ను క్షమించండి. నేను ఇలా ఉంటే కానీ మీరు అమ్మాయిని వెతకడంలో తొందర చేయరు. మిమ్మల్ని అందరూ దోషం చేస్తుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. నా కోసమైనా మీరు నిజాయితీ పరులని నిరూపించుకుంటారు.
అమ్మా భోంచేద్దుగన్రా. నాకు ఆకలిగా లేదాయమ్మా. ఏ ఎందుకని? మనసు సంతోషంతో నిండిపోయింది. చాలా తృప్తిగా ఉంది. అందుకే ఆకలి అనిపించడం లేదు. అంత తృప్తి కలిగించే విషయం ఏంటమ్మా? సాధించానాయా. ఆ కృష్ణప్రసాద్ని నాశనం చేయడానికి దాదాపు అన్ని మార్గాల్లోనూ ప్రయత్నించాను. చాలా వరకు విజయం సాధించానాయమ్మా. మా అమ్మ ఎంత నరకం అనుభవించిందో అంతకు 10 టార్చర్ ఆ కృష్ణప్రసాద్ అనుభవిస్తున్నాడు. అందరూ ఉండి ఎవ్వరూ రాక మా అమ్మ బాధపడింది. ఇప్పుడు అందరూ ఉండి కూడా తను ఒంటరైపోయి కుమిలిపోతున్నాడు. ఒకవైపు కంపెనీలో స్థానం పోయింది. మనసు చంపుకొని భార్య పెట్టిన భిక్షగా ఆ కంపెనీకి వెళ్ళాడు. అక్కడ కూడా మనశ్శాంతి లేకుండా చేయడానికి అనంతరామ్ అనే ఒక ఆటం బాంబుని రెడీ చేసి వదిలాను. మరోవైపు కూతురి జీవితం నిలబెట్టలేకపోతున్నాను అని కుమిలిపోతున్నాడు. రాజాని అల్లుళ్లా కాకుండా తన కొడుకులాగా చూసుకున్నాడు. కాని ఆ రాజాని మరో ఆడపిల్లతో దొరికిపోయేసరికి గుండె పగిలిపోయింది. ఏం చేస్తాడు? ఎలా కూతురి కాపురం చక్కదిద్దుకుంటాడు? ఆ షాక్ నుంచి తేరుకోకముందే మరొక పెద్ద బాంబ్ ఆయన మీద పడ్డం కోసం సిద్ధంగా ఉంది. నా తల్లికి మాటిచ్చాను. ఆవిడ పెట్టిన కన్నీళ్లకి ఆ కృష్ణప్రసాద్ సమాధానం చెప్పాలి. తన నోటితోనే నేను చేసిన ద్రోహానికి దేవుడు నాకి శిక్ష వేశాడు అని అనిపించాలి. అప్పుడు గాని నా పగ తీరదు. ఎందుకలా చూస్తున్నావు? ఏం లేదమ్మా. ఏ మనిషి అయినా ఆకలి చంపుకోవడం కోసమే కష్టపడతాడు. ఆకలి అమృతం తాగినట్లు పదే పదే పుడుతూనే ఉంటుంది. ఆకలిని అన్నంతోనే చల్లబరచాలి గాని ఇలా పగతో శాంతపరచలేరు. ఈ నిజం ఎలా మర్చిపోయావా అని. చూడాయమ్మా, ఈ ప్రపంచంలో ఆకలి ఎంత గొప్పదో ఆత్మసంతృప్తి కూడా అంతే గొప్పది. మనసులో ఎంత అలజడి ఉన్నా, అనుకున్నది సాధించిన తృప్తితో ఉన్నా ఆకలి గుర్తుకు రాదు. ప్రస్తుతం నేను ఆనందంలో ఉన్నాను. ఎందుకమ్మా ఆనందం? ఆ కృష్ణప్రసాద్ని ఏడిపించావు, రాజాని పిచ్చివాణ్ణి చేశావు. అదేగా నీ ఆనందం? నీ ఆనందమైనా, నీలో ఉన్న ప్రతీకారమైనా ఎక్కువ రోజులు నిలబడవు. ఏదో ఒకరోజు ఎక్కడో ఒక చోట ఆగిపోయేవే. ఈ రోజు నీకు గుర్తుందా అమ్మా? మీ అమ్మ ఒడి నుంచి నిన్ను చిల్డ్రన్స్ హోమ్కి తీసుకొచ్చిన రోజు. ఈ ఒక్కరోజైనా పగలు ప్రతీకారాలు వదిలేసి మామూలు మనిషిగా బ్రతుకు. అమ్మ కోసం నువ్వు ఆ రోజు ఏడ్చిన ఏడుపు నాకింకా గుర్తుంది తల్లి. అమ్మ కోసం ఏడుస్తూ అమ్మ కావాలి, అమ్మ కావాలి అంటూ రోజంతా మారం చేశావు. ఆ రోజు అమ్మ గురించి నీకు తెలియదు. ఈ రోజైనా ఎదురుగా ఉన్న మీ అమ్మని చూస్తూ కాస్త ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించు.
చందు, చందు వింటున్నావా? చందు ప్లీజ్, నన్ను నువ్వైనా అర్థం చేసుకో. నేను ఎలాంటి మనిషిని నీకు తెలీదా? నిజంగా ఆ నందిని అనే అమ్మాయి ఆపదలో ఉంటే షెల్టర్ ఇచ్చాను. అంతకు మించి నాకేం తెలియదు చందు. నాకు నిరూపించుకునే అవకాశం దొరకటం లేదు. ఆ నందిని ఎటు వెళ్ళిందో తెలియదు. ఆధారం అనుకున్న ఆ డాక్టర్ కూడా అక్కడ లేదు. కొంచెం టైం ఇవ్వచందు. నన్ను ఎవరు అనుమానించినా పర్లేదు, కానీ నువ్వు నాతో మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉంటే నేను తట్టుకోలేంచద్దు. నేను తప్పు చేశానని నువ్వు నమ్ముతున్నావు అనిపిస్తుంది. ప్లీజ్ చందు, మాట్లాడు. ఇప్పటికే మీ డాడీ నమ్మటం లేదు, నన్ను చాలా అనుమానిస్తున్నారు. ఎవరు ఏం మాట్లాడినా తట్టుకోగలను, కానీ నువ్వు అనుమానిస్తే తట్టుకోలేం చందు. సిగ్నల్ పడింది, నేను మళ్ళీ కాల్ చేస్తాను. అంటే నేననుకున్నది నెరవేరబోతోందన్నమాట. నాకు కావాల్సింది కూడా ఇది రాజా. నువ్వు నీ భార్యకు అన్యాయం చేస్తున్నావని నీ మామ నమ్మాలి. తన కూతురి జీవితం నాశనమైందని కుమిలిపోవాలి. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశకవర్ణిని నిత్యాం పద్మాలయాం దేవి సామాన్ పాతు సరస్వతి భగవతి భారతి విశేష జాజ్యా మహా. గుడ్, బాగా చెప్పారు. వెళ్ళి ఆడుకోండి. మీరు ట్వింకిల్ ట్వింకిల్ చెప్పండి. Twinkle twinkle little star, how I wonder what you are. Up above the world so high, like a diamond in the sky. వెరీ గుడ్, మీరు కూడా వెళ్ళి ఆడుకోండి. పిల్లలు కొట్టుకోకుండా ఆడుకునేలా చూడండి. అలాగే అమ్మగారు. ఏంటమ్మా అలా చూస్తున్నారు? నన్ను గుర్తుపట్టలేదా? ఆ రోజు రోడ్డు మీద బైక్ గుర్తు పడిపోతే మీరే సాయం చేశారు. అది గుర్తుందమ్మా, కానీ ఆ రోజు నేను చూసింది ఈ రోజు నేను చూస్తున్నది ఒక్కరైనా కాదా అని అనుమానం వచ్చింది. ఖచ్చితంగా ఒక్కరేనమ్మా. అది నేనే, ఇది నేనే. ఆ రోజు అలా ఉండడానికి వేరే కారణం ఉంది. నిజానికి
నేను ఎప్పుడూ ఇలాగే ఉంటాను. మిమ్మల్ని ఆ రోజు ఎందుకో అమ్మా అని పిలవాలనిపించింది. ఎందుకు అలా పిలవాలనిపించిందో ఇదిగో ఈరోజు ఇక్కడికి వచ్చాక అర్థమైంది. ఇంతమంది అనాథలకు అమ్మయ్యారు కాబట్టే నాలాంటి అనాథలకు కూడా అమ్మ అని పిలవాలనిపించింది. ఏంటమ్మా నువ్వనేది? నిజమమ్మా, నేను కూడా వీళ్లలాగే అనాథగా పెరిగాను. ఈరోజు కోటీశ్వరురాల్ని అయినా నా గతమంతా ఇదిగో వీళ్లలాగే గడిచింది. అందుకే నాకు అనాథ పిల్లలంటే ప్రేమ, అలాంటి ఆశ్రమాలు నడిపేవాళ్లంటే గౌరవం. కన్న బిడ్డలకు అమ్మ కావడం గొప్ప కాదమ్మా. ఏ రక్త సంబంధం లేని పిల్లల్ని ఆత్మీయంగా పలకరించడం గొప్ప. అది అందరి వల్ల కాదు. పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. దేవుళ్ళని రక్త సంబంధం ఉందని కొలుస్తావా? భక్తితో కొలుస్తాం. వీళ్ళని ప్రేమతో చేరదీస్తాం. వీళ్లే నా ప్రాణం, వీళ్లే నా లోకం. అమ్మా, నాకు మీలాగే సేవ చేయాలని ఉన్నా అంతకు మించిన బాధ్యతలున్నాయి. అందుకే ఏం చేయలేకపోతున్నాను. కనీసం వీళ్ళందరికీ కొన్ని రోజులు కడుపు నిండా అన్నం పెట్టడానికి నా వంతుగా ఇదిగో ఈ అమౌంట్ తీసుకోండి. వద్దమ్మా, నేను వీళ్ళందరినీ నా పిల్లలనుకునే పెంచుతున్నాను. అనాథ పిల్లలు అని ఫండ్స్ తీసుకోవడం నాకు ఇష్టం లేదు. ఇది ఫండ్ అని అనుకోవద్దమ్మా. నేను అనాథనే అన్నాను కదా. నేను వీళ్ళందరితో పాటు ఒకదాన్ని అని అనుకోండి. వీళ్ళందరికీ మీరు అమ్మ అయితే నేను అక్కని. అక్కగా వీళ్ళందరికీ ఏం కావాలో చూసుకోవడం నా బాధ్యత. ప్లీజ్ అమ్మా, కాదనకండి. ఈ రోజు నుంచి నువ్వు నా బిడ్డవేనమ్మా. పిల్లలు రండి 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 రండి. ఈ రోజు నుంచి అందరూ ఈ అమ్మాయిని అక్క అని పిలవాలి, సరేనా? అవునమ్మా, నీ పేరు అడగలేదు. భార్గవి. భార్గవి ఈ రోజు నుంచి మన కుటుంబంలో మెంబర్ గా కలిసిపోయింది. అందరూ విష్ చేయండి. హాయ్ భార్గవి అక్క. హలో హలో అక్క. హాయ్ హాయ్. ఎప్పుడు వచ్చినా తనతో ఆడుకుంటూ ఉండాలి. సరే అమ్మా. అల్లరి చేయకుండా ఆడుకోవాలి. ఒక్క నిమిషం ఉండండి. థ్యాంక్స్ అక్క. వెల్కమ్. తీసుకో. థ్యాంక్స్ అక్క. వెల్కమ్. థ్యాంక్స్ అక్క. రా, నువ్వు కూడా తీసుకో. క్యూట్. థ్యాంక్స్ అక్క. వెల్కమ్. నీకు కూడా కాలా? వెళ్ళండి, వెళ్ళి ఆడుకోండి. నాకు చాలా ఆనందంగా ఉందమ్మా. అందరూ నన్ను అక్క అని పిలుస్తూ ఉంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు ఓ కుటుంబం దొరికిందనిపిస్తోంది. నీకెప్పుడు వీలైతే అప్పుడొచ్చి ఈ పిల్లలతో హ్యాపీగా గడిపేయమ్మా. తప్పకుండా వస్తానమ్మా. నా చెల్లెళ్ళు తమ్ముళ్ళ కోసం, అలాగే మా అమ్మ కోసం తప్పకుండా వస్తాను.